నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్ రక్షణ రంగంలో మరొక ముందడుగు వేసింది. కొద్ది రోజుల కిందట మనం మాట్లాడుకున్నాం. ఐఎన్ఎస్ అరిగాత్ న్యూక్లియర్ సబ్మరీన్ను జలాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఐఎన్ఎస్ అరిగాత్ నుంచి కూడా K4 మిసైల్, న్యూక్లియర్ క్యాపబిలిటీ కలిగినటువంటి K4 మిసైల్ను విజయవంతంగా పరీక్షించగలిగింది. అయితే ఈ న్యూక్లియర్ మిసైల్ను ప్రయోగించిన తర్వాత చైనా వెన్నులో వణుకు పుడుతోంది, పాకిస్తాన్కి కూడా చెమటలు పడుతున్నాయని మనకి ఇంటర్నేషనల్ మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. చైనా ఎందుకు భయపడుతోంది, పాకిస్తాన్కి ఎందుకు చెమటలు పడుతున్నాయి, అంతగా భయపడాల్సినటువంటి విషయం ఏముంది ఈ మిసైల్లో అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ మిసైల్ ప్రయోగిస్తే పాకిస్తాన్లోని ఏ సిటీ అయినా కూడా, అది ఇస్లామాబాద్ కావచ్చు, లాహోర్ కావచ్చు, ఇంకే సిటీ అయినా కూడా ఒక్క బటన్ నొక్కితే చాలు వైప్ అవుట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ K4, అందుకే కిల్లర్ మిసైల్ అని కూడా కొంతమంది పిలుస్తున్నారు, ఈ K4 మిసైల్కి ఉంది. అలాగే బీజింగ్లోని చాలా నగరాలను కూడా ఇది టార్గెట్ చేయగలదు అని చెప్తున్నారు. ఇంకా దీని గురించి ఎక్కువ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే. నమస్తే. కాళిదాస్ గారు, ఏంటి అంత అంటే DRDO రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతోంది. ఒక భారతీయుడిగా మనం అందరం దానికి గర్వపడాల్సిందే. ఈ K4 మిసైల్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దీని రేంజ్ ఏంటి, కెపాసిటీ ఏంటి, చైనా పాకిస్తాన్ ఎందుకు భయపడుతున్నాయి? సార్, అసలు మిజైల్స్ అంటే ఏమిటన్నది మన ప్రేక్షకులకి కొంచెం వివరిస్తాను. ప్రధానంగా 3-4 రకాలు అండి మిజైల్స్లో. అతి ముఖ్యమైనది భూమి ఉపరితలం నుంచి భూమి మీదకు ప్రయోగించేవి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అంటారు. వీటిలో షార్ట్ రేంజ్ మిజైల్స్ అంటే 150 కిలోమీటర్ల నుంచి 500-600 కిలోమీటర్ల వరకు వెళ్ళేవి. ఇవి అంతరిక్షంలోకి వెళ్ళి ఎంత దూరాన్ని కవరప్ చేస్తాయి అన్నది ప్రశ్న. ఎక్కువ దూరాన్ని కవరప్ చేయాలనుకోండి అంటే, నా శత్రు దేశము ఎంత దూరంలో ఉంటే దానికి తగ్గట్టు అంతరిక్షంలోకి అంత ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఆధారం చేసుకొని కిందకు దిగి టార్గెట్ని విధ్వంసం చేస్తాయి. షార్ట్ రేంజ్ తర్వాత IRBMs అని ఉంటాయి, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలాస్టిక్ మిజైల్. బ్యాలాస్టిక్ మిజైల్ అంటేనే అంతరిక్షంలోకి వెళ్ళి దానికి కావాల్సిన రేంజ్ ఫిజిక్స్ ప్రకారము ఎంత ఎత్తుకు వెళ్ళగలిగితే అంతరిక్షంలో అంత సుదూర లక్ష్యాన్ని ఛేదించగలం. బేసిక్ ప్రిన్సిపల్. ఓకే. ఈ IRBMs 700-800 కిలోమీటర్ల నుంచి మొదలై రేంజ్ దాదాపు 4,000-4,500 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. రెండోది, ఇవి చాలా విపరీతమైనటువంటి వేగంతో కదులుతాయి అంతరిక్షంలోకి. కిందకు దిగేటప్పుడు 25 మ్యాక్ అంటే ధ్వని కన్నా 25 రెట్లు వేగంగా కిందకు దిగుతాయి. అందులో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ MIRV, మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్. అంటే ఒకప్పుడు ఒక బాంబు ఉండేది, మామూలు బాంబా, యాటమ్ బాంబా, హైడ్రోజన్ బాంబా. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే, ఒక బాంబు బదులు మిజైల్ ఒకటే 1, 2, 3, 4, 5, 6, 10, 12 వరకు కూడా చిన్న బాంబులు పెట్టి, ఉదాహరణకి యాటమ్ బాంబే అనుకోండి, నేను ఒక 1000 గ్రాముల యాటమ్ బాంబుని బదులు 150-200 గ్రాముల చిన్న బాంబుల్ని ఒక 4-5 అందులో పెట్టి ఒకే మిజైల్ ప్రయోగించి ఆ మిజైల్ ఆకాశంలోకి అంతరిక్షంలోకి వెళ్ళి కిందకి దిగేటప్పటికి దానికి నడపడానికి ఉపయోగపడే ఇంధనం యొక్క ముక్కలు విడిపోతాయి. దాన్ని గైడ్ చేసే ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, అది మిజైల్ మధ్యలో ఉంటుంది, అది కూడా పడిపోయి చివరికి బాంబులు మిగిలి అవి కూడా సెల్ఫ్ ప్రోగ్రామ్డ్గా ఒక్కొక్క బాంబు ఒక్కొక్క టార్గెట్ని నాశనం చేసేస్తుంది. మల్టిపుల్ టార్గెట్స్ అదే కదా మీరు చెప్పేది? అదే మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్. ఓకే. ఇక మూడవది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్. ఇవి 4,500-5,000 కిలోమీటర్ల నుంచి 10-15,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలం. సో ఈ ICBMలు దేనికి వినియోగిస్తారండి? 99% పెద్ద టార్గెట్స్కి ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రశ్న, యాటమ్ బాంబుతో, IRBM సహాయంతో, ICBM సహాయంతో శత్రు దేశాలపైన దాడి చేయటం. అయితే ఈ దాడి మామూలు బాంబులైతే యుద్ధం ఒకరగా ఉంటుందండి.
యాటమ్ బాంబ్స్ ప్రయోగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఉదాహరణకి మనము చైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవాళ కాకపోయినా రేపైనా యుద్ధం వస్తుంది అనుకుందాం. ఒకవేళ చైనా భారత్ లొంగట్లేదు, ఓడించడం మనకి కష్టంగా ఉన్నది, అసాధ్యంగా ఉన్నది అని ఉదాహరణకి నేను భారత్ పైన యాటమ్ బాంబులు ప్రయోగిస్తానన్నది అనుకోండి. ఎవరైనా కానీ, చైనా కానీ పాకిస్తాన్ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా పోనీ మనము చైనా పాకిస్తాన్ ఈ ట్రయాంగిల్ మర్చిపోదాం. ఒక ఎక్స్ కంట్రీ వై కంట్రీ అనుకుందాం. ఈ ఎక్స్ అనే కంట్రీ వై కంట్రీ పైన నేను యాటమ్ బాంబు ప్రయోగిస్తానంటుంది. ఒక బాంబు కాదు, ఇప్పుడు రెండు అణుపాఠవం ఉన్న దేశాలు అనుకోండి. ఇద్దరి దగ్గర మిజైల్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర యాటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి అనుకుందాం. ఈ యాటమ్ బాంబులు ప్రయోగించగలిగినటువంటి ప్రయోగ వేదికలు, లాంచర్స్, బంకర్స్, అంటే ఎక్కడెక్కడి నుంచి అయితే నా శత్రు దేశం ప్రయోగించగలదు అన్నది ముందుగానే ఇంటెలిజెన్స్ ద్వారా, శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా, ఇతరత్ర ఎలక్ట్రానిక్ అండ్ అదర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సైట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందనుకుందాం. ఓకే, అంటే ఒక దేశం ఒక 30 చోట్ల నుంచి యాటమ్ బాంబ్స్ని మిజైల్స్ ద్వారా ప్రయోగించగలదు అన్న నిర్ధారణకు నేను వచ్చాననుకోండి. నేను యాటమ్ బాంబ్స్ ప్రయోగించి ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేశాను అనుకోండి. నేను ఎలా తిరగబడాలి? మరి నేను రెండో స్ట్రైక్ చేయాలి. దీన్నే సెకండ్ స్ట్రైక్ అంటారు. అదే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అని నేను చదివాను. ఏంటి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే? మనకు దెబ్బ తగిలిన తర్వాత కూడా తిరిగి అటాక్ చేయడం ఎట్లాగనేదా? ముఖ్యంగా ఇది అటామిక్ ప్రయోగాలకి ఉపయోగపడుతుంది, అన్వయిస్తుంది. అంటే శత్రు దేశం అణుబాంబులు ఉపయోగించి నా భూభాగాన్ని సర్వనాశనం చేసేసింది అనుకోండి, నేను తిరిగి యాటమ్ బాంబు ప్రయోగించలేని పరిస్థితి నా భూమి నుంచి నాకు పోయింది అనుకుందాం. మరి ఎట్లా వాళ్ళని? అప్పుడు ఈ న్యూక్లియర్ సబ్మెరిన్స్, సముద్ర గర్భంలో దాక్కుని ఉన్నటువంటి సబ్మెరిన్స్ ద్వారా నేను నా మిజైల్ని ప్రయోగిస్తాను. ఓకే, అంటే సముద్ర గర్భంలో ఈరోజు మంచి క్వాలిటీ ఉన్నటువంటి కేపబిలిటీ, టెక్నాలజీస్ ఉన్నటువంటి సబ్మెరీన్స్ని గుర్తించడం కానీ వాటి మీద దాడి చేయడం చాలా కష్టం. నా భూభాగం చాలా దెబ్బతిన్న తర్వాత నేను ఊరుకోవాలా, చేతులెత్తేయాలా, సరెండర్ అవ్వాలా? అవ్వక్కర్లేదు. అది ఈ ప్రయోగం నిరూపించింది ఈ రోజున. అంటే మన ఈ అరిఘాత్ అనేటువంటి న్యూక్లియర్ కేపబుల్ మిజైల్, అంటే అది మామూలు ఇంధనం కాకుండా 60 మెగావాట్స్ 80 మెగావాట్స్ న్యూక్లియర్ రియాక్టర్ ఆ సబ్మెరీన్ లోపలే ఉంటుంది. దాని సహాయంతో 6 నెలలు, సంవత్సరం కాలం కూడా అది సముద్ర గర్భంలో ఉండగలదు. పైనుంచి గుర్తించడం కష్టం. సో అది ముందుకి వెనక్కి తిరుగుతుండగా దాన్ని గుర్తించడం కష్టం. ఇప్పుడు వాటిలో గనక మిజైల్స్ ని మనం పెడితే ఆ మిజైలు మన మీద అటామ్ బాంబ్ దాడి జరిగి మనం ఎలా ప్రతిస్పందించాలి, దీన్ని సెకండ్ స్ట్రైక్ అంటారు. ఆ సబ్మెరీన్ లో మనము మన సొంత మిజైల్స్ ఉంటాయి. అవి మామూలు బాంబులు కాకుండా శత్రు దేశం యాటమ్ బాంబ్తో దాడి చేసింది కాబట్టి నేను కూడా యాటమ్ బాంబ్తోనే దాడి చేస్తాను. నా జాడ పసిగట్టడం అవదు. ఓకే, ఇప్పుడు చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ, చైనా పెద్ద కంట్రీ కదా, పాకిస్తాన్లో నేను విన్నది, నేను కొంత ఆన్లైన్లో రీసెర్చ్ చేసిన మీద నాకు తెలిసింది ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ సిటీనైనా కూడా ఇది దీని రేంజ్లోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. వాట్ అబౌట్ చైనా? బీజింగ్ కానీ లేకపోతే షాంఘై, చాలా నగరాలు ఉంటాయి కదా చైనాలో ఏ నగరానైనా ఇది చేరుకోగలదా ఈ K4 మిసైల్ అనేది, లేదంటే దీనికి ఏమైనా కొంతవరకు ఇది వెళ్ళగలుగుతుంది? ఈ అరిఘాత్లో ఈ రోజున 2 రకాల మిజైల్స్ ఉన్నాయి. K4 మిజైల్ మొన్న టెస్ట్ చేశాము. ఆల్రెడీ సాగరిక K15 మిజైల్స్ ఉన్నాయి. 7 నుంచి 800 కిలోమీటర్స్ రేంజ్. పాకిస్తాన్కి అవి సరిపోతాయి. మన అరేబియా సముద్రంలో దాక్కుని అవలీలగా పాకిస్తాన్లో ఏ మూలకైనా మనం అటాక్ చేయగలం. ఇది సాంప్రదాయకమైన మామూలు మందుగుండు బాంబును తీసుకెళ్లగలదా, లేదా అటామిక్ బాంబ్? ఏ మిజైల్ అయినా 2 రకాలుగా తయారు చేస్తారు. కేవలము దేన్నైతే మనము వార్ హెడ్ మందుగుండు అంటామో, బాంబ్ అంటామో, మన అవసరాన్ని తగ్గట్టు మార్చుకోవచ్చు. డిజైన్ చేసేటప్పుడు ఏ రకమైన బాంబునైనా పెట్టాలి అంటే ఆ సమయంలో
ఆ యుద్ధ తంత్రంలో ఆ థియేటర్లో ఏ నిర్ణయం తీసుకుంటామన్నదే ఫైనల్ ఇష్యూ. సో పాకిస్తాన్ వరకు అయితే మనకి సైజు చిన్నది, మన తీర ప్రాంతానికి దగ్గరగా ఉంది. కానీ ఈ K4 మిజైల్ ఖచ్చితంగా చైనాని టార్గెట్ చేయడానికి డిజైన్ చేయబడ్డది. ఓకే, చెప్తున్నారు 3500 కిలోమీటర్లని, కానీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది. ఒక 500-600 1000 కిలోమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సినారియోలో మన మీద అణుదాడి తగిలితే మనం కూడా శత్రువుకి అందకుండా తిరిగి సెకండ్ స్ట్రైక్ మేము కూడా అణుదాడి చేయగలము. ఎక్కడి నుంచి చేయాలి? ఇందాక నేను చెప్పిందంతా సముద్ర గర్భంలోంచి చేయాలి. అదొకటే మార్గం. ఎందుకంటే అక్కడి నుంచి ఈ సబ్మెరీన్స్ ని పసిగట్టడం అసాధ్యం. సో ఖచ్చితంగా మనం దాడి చేయగలం. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యం ఉంది, న్యూక్లియర్ డాక్ట్రిన్. అంటే మన అణు విధానం ఏమిటి? చాలా దేశాలకి అదే ఉంది. మా అంతటా మేము మొదటిసారి ఎవరి మీదకి అణుదాడి చెయ్యము, కానీ మా మీద అణుదాడి జరిగితే మేము ఖచ్చితంగా మేము కూడా యాటమ్ బాంబ్స్ ని ఆ దేశం మీద ప్రయోగిస్తాం. నా దగ్గర ఆ సామర్థ్యం ఉన్నది. నా జోలికి వస్తే నువ్వు నన్ను నాశనం చేస్తే నిన్ను కూడా నేను సర్వనాశనం చేయగల శక్తి నా దగ్గర ఉన్నది అన్నది శత్రువుకి ప్రపంచానికి చూపించటానికి ఈ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. ఈ సందర్భంగా ఈ K4 మిజైల్ ని మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ సబ్మెరీన్స్ SSBN అంటే షిప్ సబ్మెర్సబుల్ సబ్మెర్సబుల్ అంటే నీళ్లలో ఉండి అవి తిరుగుతూ దాని లోపల ఈ మిజైల్ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా ఒక మిజైల్ సిస్టమ్ని మన సబ్మెరీన్లో ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేసి చూసుకున్నారు. సో ఇది సెకండ్ స్ట్రైక్ అన్నమాట. అంటే చాలా స్పష్టమైన మెసేజ్ పాకిస్తాన్కి చైనాకి ఇస్తున్నాం మనం. మా మీద అణుదాడి చేసేంటి పిచ్చి పని కానీ సాహసం కానీ చేస్తే నిన్ను కూడా మేము సర్వనాశనం చేయగలము. మేము నీకు ఏ టెక్నాలజీకి దొరకకుండా మేము చేయగలం. చూపించడానికి ఈ మిజైల్ ని టెస్ట్ చేశారు. 3500 కిలోమీటర్లు. ఇందాక మీరు అన్నట్టు చైనా ఎక్కడికైనా కొట్టగలదా అంటే అది ఎక్కడి నుంచి ప్రయోగిస్తారన్నది ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ నుంచా, లేకపోతే ఇండియన్ ఓషన్ ద్వారా ఆగ్నేసియా దేశాలను దాటి సౌత్ చైనా సీలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రయోగిస్తే గనక చైనాలో ఏ ప్రాంతమైనా దాని రేంజ్ లోకి వచ్చేస్తుంది. అదే మనకు పాసిబిలిటీ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను అదే అడుగుతున్నా, ఆ పాసిబిలిటీ అయితే మనకు ఉంది. ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి అందుబాటులో ఉంటే చాలు కదా. అండ్ ఇంకొకటి చివరిగా K5 K6 కూడా అంటున్నారు, అవి ఇంకా ప్రాసెస్లో అంటే ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రయోగించింది K4, K5 K6 కూడా చెప్తున్నారు. వీటి రేంజ్ 3500. ఉదాహరణకి చాలా టెక్నికల్ గా మాట్లాడుకుంటే మన దేశ పరిధిలోని బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రయోగించాలంటే 3500 కిలోమీటర్ల రేంజ్ సరిపోదు. ఇంకొక 1000-1500 కిలోమీటర్ల రేంజ్ గనక దొరికితే మనం ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. అయితే ఇది మొదటి స్టెప్. అంటే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. సో ఖచ్చితంగా మన దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. మనం ఎవరిని పాకిస్తాన్ లాగానో నార్త్ కొరియా లాగానో బిచ్చమడిగి తెచ్చుకుంది కాదు. మనంతటా మనం స్వదేశంగా డిజైన్ చేయబడ్డది. దానివల్ల ఎన్నైనా ప్రొడ్యూస్ చేయగలము, దీన్ని ఇంప్రూవ్ చేయగలము, దాన్ని మెయింటెనెన్స్ చేయగలము. మన మీద అణుదాడిని చేసే సాహసం ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కూడా పరిపూర్ణంగా దాడి చేసి వాళ్ళను కూడా సర్వనాశనం చేయగల టెక్నాలజీ నా దగ్గర ఉన్నది. ఆ న్యూక్లియర్ డాక్ట్రిన్ లో మేము సెకండ్ స్ట్రైక్ మాత్రమే చేస్తున్నాం అని చెప్పారు. మన ప్రిన్సిపల్ అదే. దాని ప్రకారము రక్షణ శాఖ కింద ఉన్నటువంటి DRDO, నేవీ వీళ్ళందరూ సంయుక్తంగా కలిసి ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ రోజు ప్రపంచానికి, ముఖ్యంగా మన శత్రు దేశాలైన స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. చివరిగా ఒక్క మాట చెప్పండి కాళిదాస్ గారు, వి విల్ వైండ్ ఇట్ అప్. డెడ్ హ్యాండ్ ప్రోటోకాల్ అంట. డెడ్ హ్యాండ్ ప్రోటోకాల్ అంటే ఇక మొత్తం అంతా కొలాప్స్ అయిపోయినా కూడా అలాంటి పరిస్థితుల్లో ఆర్డర్ ఇవ్వడానికి లేకపోతే బటన్ నొక్కడానికి ఎవరు లేకపోయినా కూడా ఆ పరిస్థితిని బట్టి పసిగట్టి ఇది ఆటోమేటిక్గానే ఈ మిసైల్ని ప్రయోగించగల ఆ ఆటోమేటిక్ డిజైన్ ఇందులో ఉందని చెప్తున్నారు. ఈజ్ దట్ ట్రూ? ఉంటుందండి, ఉంది అలాంటిది. అయితే ఇంకొంచెం రీసెర్చ్ జరగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఈ రోజున.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరిస్థితిని అంచనా వేసుకొని తనంతట తన దాడి చేసే డిజైన్ అయితే ఉన్నది, ఇంకా ఇంప్లిమెంటేషన్ దిశలో రాలేదనే అనుకుంటున్నాను. K4లో రాలేదంటారా? K4లో అది లేదంటారా? K4లో ఈరోజు సిబ్బంది ప్రయోగించిన సిస్టమ్ మాత్రమే ఉందని వార్తలు వస్తుంది. ఓకే ఓకే, బట్ ఏదైనా కూడా మీరు అన్నట్టు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా K5 K6 కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి DRDO వాటిని కూడా విజయవంతంగా పరీక్షించాలని మనం కోరుకుందాం. భారత్ వైపు చూడాలంటేనే ఏ దేశమైనా కూడా వణికిపోయేటువంటి పరిస్థితి, 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిలో భారత్ శక్తివంతమైనటువంటి దేశంగా ఇంకా ఎదగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాళిదాస్ గారు, ఇప్పుడు అంటే సముద్ర తీరం నుంచి, అంటే నీళ్ల ద్వారా కానీ, ఆకాశం ద్వారా కానీ, భూమి ద్వారా కానీ మనము ఆటమ్ బాంబ్స్ ని చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తో ప్రయోగించగలము. మా జోలికి వస్తే ఏ దేశం అయినా సరే అక్కడ దాకా వస్తే భూమి మొత్తం కూడా మేము ప్రయోగించమన్న స్థితి కూడా ఖచ్చితంగా ఇంకా 1-2 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. నిజంగానే అప్పుడు భారతదేశం అన్ని సూపర్ పవర్ అన్నిట్లో శత్రు దుర్భేద్యంగా మారుతుంది. మన జోలికి రావడానికి ఎటువంటి సూపర్ పవర్ కూడా సాహసించదని నేను అనుకుంటున్నాను. అలాంటి రోజు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాళిదాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్, ఫర్ జాయినింగ్ us. నమస్కారం. K4 మిసైల్ని ప్రయోగించడం ద్వారా భారత్ తన ప్రత్యర్థులకు చాలా క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది, ముఖ్యంగా చైనాకు, పాకిస్తాన్కు. పాకిస్తాన్ మీద ప్రయోగించడానికి ఇప్పటికే మన దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రయోగించినటువంటి ఈ K4 మిసైల్ చైనాకు ఒక గట్టి హెచ్చరిక. మీరు గనక మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే మేము కూడా తిరిగి మిమ్మల్ని దెబ్బకు దెబ్బ తీయగలము అనేటువంటి ఒక హెచ్చరిక చైనాకు ఇచ్చినట్టయింది. ఇది వాటి ప్రత్యేక చర్చ. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.